ఏదైతే ఆఫీసులు ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి కొత్త ఆఫీసులను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఒక సూచన కూడా బాగా అనిపించింది. రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక వెసులుబాటుని చూసుకొని వాటిని కూడా నిర్మించుకోవాలన్నది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఏదైతే ఈ రోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఈ ఇందిరమ్మ రాజ్యంలో 2024 6 చట్టాన్ని తేబోతున్న ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో భూములున్న ప్రతి ఒక్కరికి, భూ ఆసాములకి ఒక భరోసా కల్పించడంతో పాటు మా రెవెన్యూ వ్యవస్థలో మా కుటుంబ సభ్యులైన రెవెన్యూ ఉద్యోగస్తులందరికీ కూడా భద్రత కల్పించడంతో పాటు నీతిగా న్యాయంగా మంచి పరిపాలన ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉండే దిశగా పయనించే దాని గురించి విస్తృతంగా చర్చించుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్లో తప్పకుండా తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణలో భూములున్న ప్రతి ఒక్క ఆసామికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను.